బ్రేకింగ్ ఆర్లో టాప్ 9 న్యూస్ ఒకసారి చూద్దాం. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో మినీ మహానాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రకటించారు టీడీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగుపడి జైలు నుంచి బయటకు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నేతలు రామవర్పాడులోని శ్రీ అంకాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని మల్లె చెట్టు చౌరాస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను, నాలాలను పరిశీలించారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్డులో అక్రమంగా ఉన్న బోర్డులను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బోర్డులను తొలగిస్తున్నారని ఆందోళనకు దిగారు షాప్ యజమానులు. జీవరాల ప్రాజెక్టు నుంచి వృధాగా దిగువకు వెళుతోంది వరద నీరు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు ఆలస్యం కారణంగా వరద నీరు వృధాగా పోతోందని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతోంది. పాట్నా నుంచి జమాల్పూర్కు కొత్త రైలును ప్రారంభించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రితోటి కేంద్ర మంత్రి లలన్ సింగ్, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా అదే రైల్లో ప్రయాణించారు. ఉజ్జయినిలో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు అధికారులు. బుల్డోజర్లను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.